నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఈ రివర్స్ మార్టిగేజ్ లోన్‌లో ఎలాంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి అసల? మామూలుగా ప్రాపర్టీకి సంబంధించి ఇప్పుడు ఇల్లు ఉంది, జనరల్గా ఉన్నాయి చెప్తున్నా. మీరు ప్లాట్ కొన్ని కట్టినరు, లేకపోతే ఇల్లు కొన్నారు కదా, ఆ ప్లాట్ అంటే లేఅవుట్ ఉందా, ఆ లేఅవుట్ కాపీ ఒకటి, కన్స్ట్రక్షన్ పర్మిషన్ తీసుకుంటాం కదా ఇల్లు కట్టేటప్పుడు పర్మిషను, ఇల్లునే తీసుకుంటున్నాం కాబట్టి ఇల్లు అంటే హౌస్ ట్యాక్స్ పేమెంట్ చేస్తుండ్రా అంటే అసెస్మెంట్ అంటాం కదా, హౌస్ ట్యాక్స్ లేటెస్ట్ హౌస్ ట్యాక్స్ పేమెంటు. అయితే దీని మీద సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో ఈసెంట్ ఎన్కుంబరెన్స్ సర్టిఫికేట్ అంటే ఇది ఎక్కడైనా మార్టిగేజ్ చేయబడ్డదా, అంటే ఇది ఎక్కడైనా తాకట్టు చేయబడ్డదా లేదా, టైటిల్ అంటాం. అంటే ఇప్పుడు ప్లాట్ కొన్నారు, ప్లాట్ కొన్నప్పుడు ఎవరో రామయ్య అంటే దగ్గర కొన్నారు, రామయ్య నిజమైన ఓనరేనా? ఊరికే రామయ్య అమ్మిండు మీరు కొన్నారు అని అంటే అది చెల్లుబాటు అవ్వదు. రామయ్య నిజమైన ఓనరేనా? ఆ ప్లాట్ చేసిండు, ఆ లేఅవుట్ చేశాడు, లేఅవుట్ ఓనర్ ఈయనేనా? ఆ భూమి ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది? దీన్ని టైటిల్ అంటాం. అంటే లీగల్గా ఇవన్నీ ఎలా వచ్చింది అంటే ఆ యాజమాన్యం అనేది, ఓనర్షిప్ అనేది ఎలా వచ్చింది అనేది ఉంటుంది. ఇది టైటిల్ వైపు అడ్వకేట్ చూస్తాడు. బ్యాంక్స్కి ప్యానల్ అడ్వకేట్లు అని ఉంటారు. ఎవరి దగ్గరికి పోయి వాళ్ళ దగ్గరికి పోయి ఇష్టం ఉన్నట్టు కాకుండా మా బ్యాంకు కొంతమంది ప్యానల్ అడ్వకేట్ అని లిస్ట్ ఉంటుంది. ఆ అడ్వకేట్ దగ్గరికి పోతే ఇదంతా ఇస్తారు, లీగల్ ఒపీనియన్ అంటాం. అంటే అదంతా చూసి ఈ ప్రాపర్టీ మీద మనము అప్పు ఇవ్వవచ్చు. ఓకే. అంటే ఈ అప్పు ఇవ్వచ్చు అనగా ఈ ప్రాపర్టీ క్లియర్గానే ఉంది, ఎలాంటి ఇబ్బందులు లేవు అని అన్నప్పుడు అలా తీసుకుంటాం. అలాంటి డాక్యుమెంట్స్ మిగతా లోన్ అప్లికేషన్ అనేది బ్యాంక్లో ఉంటుంది ఫార్మాట్. దాంట్లో మీరైనా నేనైనా చదువుకున్న ఊరికే సంతకాలు పెట్టడం ఉంటుంది. అదంతా పెద్ద మ్యాటర్ కాదు, దాంట్లో ఏముండదు. సార్, ఈ లోన్ ఓన్లీ గవర్నమెంట్ బ్యాంక్స్‌లోనే ఇస్తారా? లేదంటే ప్రైవేట్ బ్యాంక్స్‌లో కూడా పెట్టుకోవచ్చా? ప్రైవేట్ కూడా ఇస్తాయి. అది హౌసింగ్ కంపెనీస్ అంటాం, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ హెచ్ఎఫ్సీలు అంటాం. బ్యాంక్స్ హెచ్ఎఫ్సీలు కూడా ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ వేరు, హెచ్డిఎఫ్సి హౌసింగ్ ఫైనాన్స్ వేరు. అది హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ కిందకి వస్తాయి. బ్యాంకులు కాని వాటికి కూడా హౌసింగ్ ఫైనాన్స్ చేస్తున్నది. ఈవెన్ ఎల్ఐసి హౌసింగ్ చేస్తుంది, ఎల్ఐసి బ్యాంక్ ఏం కాదు కదా. కాబట్టి హౌసింగ్ ఫైనాన్స్ అంటే ప్రైవేట్ కూడా చేయడానికి ఉంటుంది. అయితే ఇది నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ఎన్హెచ్బి అని ఉంటుంది. ఆ ఎన్హెచ్బి కింద ఎన్రోల్ చేసుకొని ఉండాలి. వీటి మీద సూపర్విజన్ అనేది ఎన్హెచ్బి అనేది ఉంటుంది. ఇది ఫస్ట్ టైం 2007-8 సెంట్రల్ బడ్జెట్లో అంటే యూనియన్ బడ్జెట్లో ఇంట్రడ్యూస్ చేయబడ్డది. కానీ ఈ రోజుకు సరి అయిన అవేర్నెస్ పబ్లిక్లో లేదు. బ్యాంకు వాళ్ళకు అదొకటి ఉన్నదని తెలుసు, కానీ ఎందుకో తెలియదు, సరిగా ఫైనాన్స్ చేయడం లేదు. ఎవరు అప్లై చేసుకోవట్లేదు. తెలిస్తే కదమ్మా, అవును కదా, తెలిసే పబ్లిక్ తెలియదు. బ్యాంకు వాళ్ళు దాన్ని తీసి చేద్దాము అని ఇట్లా ఫలాంది ఉంది అని మీరు సీనియర్ సిటిజన్ అనుకోండి, మీకు చెప్పొచ్చు కదా, ఫలాని ఉంది అని అవగాహన మీకు అవసరం ఉంటే తీసుకుంటారు, లేకపోతే లేదు. అవగాహన కల్పించడానికి తప్పేముంది? అట్లా ఇప్పుడు ఎలా ఉందమ్మా మార్కెటింగ్, ఇప్పుడు ఎక్కడో లేఅవుట్ ఉంటే మనం రోడ్డు మీద వెళ్తే కూరగాయల మార్కెట్కి పోతే ఒక పాంప్లెట్ ఇచ్చి ఆ ఫలానా చోట లేఅవుట్లు ఉన్నాయి, ప్లాట్లు కొంటారా అమ్మా అని అడుగుతుండు. ఇష్టం ఉంటే కొంటావు, లేకపోతే లేదు. దీన్ని కూడా అంత అవగాహన కల్పించాలి గవర్నమెంట్ పరంగా కానీ, ఈవెన్ బ్యాంక్స్ పరంగా కానీ. నేనేమంటున్నా, మన దేశంలో ఈ ఫైనాన్షియల్ లిటరసీ చాలా తక్కువ ఉంది. మొన్న రీసెంట్గా ఆర్బీఐ నామినేషన్ మార్చినాను, అది ఎంతమందికి తెలుస్తుంది? ఆర్బీఐ పాలసీ ఎంతమంది చదువుతారు? న్యూస్ ఎంతమంది వింటారు? మనం దాన్ని డిఫరెంట్ వేస్లో పబ్లిసిటీ ఇవ్వాలి. నామినేషన్ సౌకర్యం బ్యాంకు డిపాజిట్ అకౌంట్లకు అంతకుముందు ఒకటే ఉండేది, మళ్ళీ మల్టిపుల్ నామినేషన్ అనేది ఇంట్రడ్యూస్ చేసి ప్రతి వ్యవహారాన్ని, ప్రతి ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన విషయాన్ని ఫైనాన్షియల్ లిటరసీ కింద తీసుకొని మనం పబ్లిక్ తెలియజేసేటట్టు ఇది కూడా ఒక రకమైన వే, ఇది కూడా ఒక రకంగా పబ్లిక్ తెలుస్తుంది. ఇది చూసిన వాళ్ళకి చాలామందికి తెలుస్తుంది. నేను అనుకుంటే బ్యాంకు మిత్రులు కూడా ఈ ఒక్క విషయంలో మాత్రం నేను బ్యాంక్స్ను కూడా కొంత పాయింట్అవుట్ చేసి మాట్లాడుతున్నా. వాళ్ళకి వ్యతిరేకమని కాదు, కానీ ఖచ్చితంగా మనకు అమ్మ ఇది ఎలా అంటే అవగాహన కల్పించాలి. ఒకటి కొంత సెంటిమెంటల్గా మాట్లాడాలంటే, నా డబ్బును ఆర్థిక సాయం అందజేయడానికి కేవలం బ్యాంకోడికి అవకాశం ఉంది. ఇంకెవరు చేయగలరు? ఎవరు చేయలేరు. ఆర్థిక సహాయం చేయాలంటే అయితే మీ డబ్బు చేయాలి, అది మామూలే. కానీ నాది కాదు, కానీ నేను ఆర్థిక సహాయం చేయగలను, ఎవడు? కేవలం బ్యాంకోడే. అంత ఒక బ్రహ్మాండమైన అవకాశాన్ని నీకు కల్పించినప్పుడు ఎందుకు ఇవ్వవు? నీకేం ప్రాబ్లం? ఇంకోటి, దీంట్లో ప్రాపర్టీ మార్టిగేజ్ ఉంది, నీకేం నష్టం? నీకంటే బ్యాంకుకే ఏం నష్టం? మళ్ళీ అందులో ఎక్కువ ఇబ్బంది లేదు. లోన్ ఎంత ఇవ్వాలనే క్యాలిక్యులేషను, డాక్యుమెంట్ ఇవన్నీ కూడా ప్రాసెస్ చేయడానికి కూడా కష్టం లేదు, ఈజీ ప్రాసెస్. ఇలాంటివన్నీ అవేర్నెస్ అంటే మనం డిపాజిట్ ఉంది, మా దగ్గర ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంది అని డిపాజిట్ చేయమని అడుగుతుండ్రు, ఇన్సూరెన్స్ చేయమని అడుగుతుండ్రు. అవన్నీ అడుగుతున్నప్పుడు ఇది పెద్దవాళ్ళు సీనియర్ సిటిజన్ ఎదురైనప్పుడు, ఏమండి మీకు అవసరం ఉందా,
మీకు కావాలంటే ఇక మేము అప్పిస్తాం అని ఒక 2 నిమిషాలు మాట్లాడితే చాలు. యాక్చువల్గా సీనియర్ సిటిజన్స్ కి లోన్స్ ఇవ్వడానికి చాలా మంది వేరే చాలా మార్గాలు బ్యాంక్స్ ఉండవు. వేరే ఎందుకంటే మార్గాలు ఏజ్ ఉండవు. రెస్ట్రిక్షన్, మిగతా అన్ని లోన్లకు ఏజ్ ఏజ్ రెస్ట్రిక్షన్స్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఉంటాయి. ఇన్కమ్ జనరేషన్ లేదని అంటాడు. పెన్షన్ ఇష్టం ఉన్నట్టు కటింగ్ పెట్టుకోవడానికి ఉండదు. పెన్షన్కి ఎక్స్క్లూజివ్గా పెన్షన్ లోన్ అని ఉంటుంది. కానీ ఆ పెన్షన్కి వెళ్ళి కటింగ్ పోద్ది. ఇప్పుడు ఇక్కడ ఏంది, ఆ పెన్షన్ నాకు సరిపోతలేదు ఇంకా అదనంగా కావాలని అన్నప్పుడు కదా, అంటే అది ఉద్యోగస్తులకు అనుకో, ఉద్యోగస్తులు కూడా అలాంటప్పుడు కదా ఆయన మనల్ని అప్రోచ్ అయ్యేది. మరి ఎలా, నేనేమన్నా బంధాలు బలహీనపడినప్పుడు మేమున్నాము అని వచ్చేటి బ్యాంకులు అన్న. ఆత్మీయులంతా దూరంగా ఉన్నప్పుడు, ఇతన్ని ఒంటరి చేసినప్పుడు అప్పిస్తాము అనే ఆత్మీయతతో వచ్చేవాడు బ్యాంకు అన్న. ఇలా ఎమోషనల్ టచ్ ఉంది. అలా చేస్తే పెద్దవాళ్ళు అనుకో, బ్యాంకు వాడు చిన్నవాడు అనుకో, ఆ బ్యాంకు మేనేజర్లో, బ్యాంకు సిబ్బందిలో వాళ్ళ మనమడినో వాళ్ళ కొడుకునో చూసుకుంటారు. అంతకు మించింది ఏముంటుందమ్మా. మీరు పని తక్కువ చేసినా ఎక్కువ చేసినా మీకు జీతం వస్తుంది, శాలరీ వస్తుంది. కానీ సాటిస్ఫాక్షన్ మాత్రము ఎదుటివాడికి సహాయం చేసినప్పుడు వస్తుంది. అందుకని ఏ పని చేసినా, ఏ వృత్తి చేసినా సంతృప్తి, సాటిస్ఫాక్షన్ వచ్చేటట్టు చేయాలి. శాలరీ కొరకు ఎవరైనా చేస్తారు, ఎక్కువ తక్కువ చేసినా ఇంత జీతం వస్తుంది. సాటిస్ఫాక్షన్ మాత్రం ఇలాంటి సందర్భాల్లోనే వస్తుంది. మనం గుర్తుండిపోవాలి, అంటే ఇలా చేయాలి. సార్, మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా వ్యూవర్స్కి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ అమ్మా.